తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర 15.30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగా ఎత్తిన ఇరిగేషన్ అధికారులు 15.30 లక్షల క్యూసెక్ల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర 15.30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగా ఎత్తిన ఇరిగేషన్ అధికారులు 15.30 లక్షల క్యూసెక్ల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర 15.30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగా ఎత్తిన ఇరిగేషన్ అధికారులు 15.30 లక్షల క్యూసెక్ల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు నడి తెలుసుకుందాం. రాజబాబు, ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కదా అధికారులు, ఏంటి వివరాలు? నవీన్, ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 2 రోజులుగా కూడా రెండవ ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. అంటే ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా గోదావరి మహోగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాల్లో వాగులు వంకలు వరద ప్రవాహానికి సంబంధించి కాస్త తగ్గుముఖం పట్టాయి. విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి భారీ స్థాయిలో, అంటే ప్రస్తుతం ఇక్కడ 15.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 15,30,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా గత 2 రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలు ఇంజిన్ బోట్లలోనే ప్రయాణం సాగిస్తున్నారు. కాజ్వేలు నీట మునిగాయి, రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలంతా కూడా ఇంజిన్ బోట్లలోనే ప్రయాణం సాగిస్తున్నారు. పీగన్నవరం మండలము, అదేవిధంగా మామిడికుదురు మండలం, ఈ 2 మండలాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రజలు లంక గ్రామాలు, కాజ్వేలు నీట మునగడంతో ప్రజలు నాటుపడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 15,30,000 క్యూసెక్ల వరద నీరు దిగువ విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. విలీన మండలాల్లో కూడా చాలా గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారిపై కూడా విలీన మండలాల్లో వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల జాతీయ రహదారులపై పొంగి ప్రవహించడం వల్ల ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మా తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నవీన్, ఓకే, థ్యాంక్ యూ రాజబాబు.